ఇక మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చాలా పెద్ద మొత్తంలో దాడులు జరుగుతున్న సంగతి మీకు అందరికీ తెలిసింది. అయితే దీని ప్రభావం కేవలం ఇన్ని రోజుల పాటుగా ఇండైరెక్ట్గా ఇతర దేశాలపై పడుతున్నా, ఇప్పుడు డైరెక్ట్గా పడుతోంది. ఏంటి ఆ డైరెక్ట్ అటాక్ అంటే కనుక, ఇప్పుడు భారతదేశానికి గ్యాస్ కొరత ఎంతటి స్థాయిలో ఉందో చూస్తూ ఉన్నాం. హోటల్స్ అన్ని మూతపడిపోతున్నాయి. పాఠశాల అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కనీసం పిల్లలకు కూడా ఫుడ్ పట్టలేని పరిస్థితి. హాస్టల్స్లో ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితే. ఏదో రకంగా డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతూనే ఉంది. సో ఆయిల్ రిజర్వ్స్ పేరిట కొంత ఇంపాక్ట్ పడింది అనగానే కొంత ఇండియాకి రిలాక్సేషన్ వచ్చింది. రష్యా, చైనా లాంటి దేశాలకు కూడా ఇరాన్ అనుమతించడంతో ఆ ఆయిల్ రిజర్వ్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ నిన్న ఖతార్ అండ్ ఇటువైపు ఇరాన్ రెండు వైపులా ఉన్నటువంటి గ్యాస్ రిజర్వ్స్ అతిపెద్ద రిఫైనరీ కేంద్రాలని పేల్చేసుకున్నాయి ఒకదాన్నొకటి. అటు ముందుగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. సౌత్ పార్స్ అనేటువంటి ప్రాంతం పైన ఇజ్రాయెల్ చేసిన దాడితో ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఆ గ్యాస్ రిఫైనరీని పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ దేశానికి 90% వినియోగించేటువంటి గ్యాస్ మొత్తం కూడా ఆ గ్యాస్ రిఫైనరీ కేంద్రం నుంచే తయారవుతూ ఉంటుంది. 10% ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ దాడిలో ఎప్పుడైతే అది కుప్పకూలిపోయిందో, ఆ కుప్పకూలిపోయినటువంటి ఆ గ్యాస్ రిఫైనరీ కేంద్రం నుంచి చాలా పెద్ద మొత్తంలో మంటలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. కనీసం అక్కడ గ్యాస్ రిఫైనరీ చేసేటువంటి పరికరాలు లేకుండా కూడా పోయాయి. సో ఇరాన్ దేశం మొత్తం ఇప్పుడు 90% తమ గ్యాస్ అవసరాల కోసం, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ అవసరాల కోసం, వంట పనుల కోసం, అన్నింటికి అది ఏదైనా కానివ్వండి, సిఎన్జి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వెహికల్స్ కానివ్వండి, కొన్ని సందర్భాల్లో జనరేటర్స్ కానివ్వండి, హీటర్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆ గ్యాస్ నుంచే జనరేట్ అయ్యేటువంటి ప్రతిదీ కూడా ఇప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఇరాన్ ఏం చేసిందంటే దానికి ప్రతీకార చర్యల్లో భాగంగా ఖతార్ దోహా ప్రాంతంలోని రస్లాఫాన్ అనేటువంటి గ్యాస్ రిఫైనరీ కేంద్రాన్ని ఢీకొట్టింది. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ రిఫైనరీ కేంద్రం. ఇక్కడి నుంచి గ్లోబల్ లెవెల్లో 20% ఇక్కడ నుంచి గ్లోబల్ లెవెల్లో 20 నుంచి 30% గ్యాస్ సప్లై అవుతుంటుందట. ఉదాహరణకి చైనా ఇక్కడే కొనుగోలు చేస్తుంది, ఇండియా ఇక్కడ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో రష్యా తర్వాత ఇతరత్ర దేశాలన్నీ కూడా ఇక్కడ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు రస్లాఫాన్ అనేటువంటి ఆ గ్యాస్ రిఫైనరీకి సంబంధించి గ్యాస్ ఇండస్ట్రీ పేలిపోవడంతో సో ఇప్పుడు భారతదేశం పైన పెను ప్రభావం పడబోతుంది. ఎంతలా అంటే, మీరెవరైనా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేశారా, సిల్వర్ పై ఇన్వెస్ట్ చేశారా, చాలా పెద్ద మొత్తంలో తిరిగి వస్తున్న రకంగా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారా? రేపటి రోజున గ్యాస్ కూడా అదే మాదిరిగా కాబోతోంది. గ్యాస్ పైన కూడా ఇన్వెస్ట్ చేసేటువంటి రోజులు వస్తాయంటే బంగారం కంటే పిరం కాబోతోంది ఈ గ్యాస్. సో యుద్ధంలో లేకపోయినా కూడా ఇప్పుడు ఇండియా డేంజర్లోనే ఉంది. భారత్కి పెను ముప్పుగా మారింది రస్లాఫాన్ ఎల్ఎన్జీ పైన దాడి. సో ఖతార్ ఆర్థిక వ్యవస్థ పైన ఇరాన్ దాడులు చేసింది. సో రస్లాఫాన్ రిఫైనరీ నుంచి 27 దేశాలకి గ్యాస్ సప్లై అవుతోంది. అందులో ప్రధానంగా కేవలం మన దేశానికే 30 నుంచి 35% వరకు గ్యాస్ సప్లై అవుతోంది. రస్లాఫాన్లో కేంద్రం పూర్తిగా దెబ్బతినిపోవడంతో దాన్ని నిర్మించాలంటే $26 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇది కూడా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంతవరకు గ్యాస్ ప్రొడక్షన్ పైన చాలా పెను ప్రభావం పడే అవకాశం ఉంది. ఇండియాకి 5 ఏళ్ల పాటుగా ఖతార్ గ్యాస్ నో గ్యాస్ అని చెప్పి ఆల్రెడీ ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. ఇదే ప్రధాని మోదీకి ఒక రకంగా నిద్ర లేకుండా చేస్తోంది. ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారించాలన్నట్టుగా కేంద్రం ఆలోచిస్తోంది. ఖతార్ దశాబ్దాల పాటుగా గ్యాస్ ఒప్పందం చేసుకున్నటువంటి ఇండియా, ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనా, జపాన్ సహా 27 దేశాలన్నీ కూడా ఇప్పుడు గ్యాస్ కోసం ఒక్కసారిగా అనేది చెప్తారు చూసారా, వర్షం కోసం రైతన్న ఆకాశం వైపుగా చూశాడన్నట్టుగా గ్యాస్ కోసం ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఆకాశం వైపుగా చూస్తూ ఉన్నాయి. ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఎవరి దగ్గర కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి. కేవలం మన భారతదేశంలోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇది అఫీషియల్గా మాత్రమే. మీకు అందరికీ తెలుసు, చాలామంది బ్లాక్లో కొనుగోలు చేస్తారు, బ్లాక్లో తీసుకుంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లో దాదాపుగా మనం అధిక మొత్తంలో వాడేది డొమెస్టిక్ యూసేజ్ కోసం మాత్రమే. అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో అవసరాల కోసం మాత్రం వాడేటువంటివి సుమారుగా 32 కోట్లు ఉంటాయి. 33 కోట్లు 34 కోట్ల వరకు ఆ గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. కేవలం ఇంటి అవసరాల కోసం వాడేదే 32 కోట్లకు పైచిలకు ఉన్నాయి. అటు డొమెస్టిక్ అంటే హోటల్స్లో, లేకపోతే రెస్టారెంట్స్లో, ఇంకా ఇతరత్ర డొమెస్టిక్ యూసేజ్ కోసం వాడేటువంటి కనెక్షన్లు సుమారుగా 3 కోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు
ఇటు డొమెస్టిక్కి ఇబ్బంది, కమర్షియల్ ఆల్రెడీ కమర్షియల్ ఇబ్బంది పడుతున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. హోటల్స్ అన్ని మూతపడిపోయాయి. ఉదయాన్నే లేచి మీరంతా టిఫిన్ చేసే వాళ్ళు హోటల్స్లోకి వెళ్ళి ఇప్పుడు టిఫిన్ చేయాలంటే టిఫిన్ ధరలు పెరిగిపోయాయి. అది కూడా కొన్ని టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. డొమెస్టిక్ యూసేజ్కి మనం గతంలో బుక్ చేయగానే మీ బుకింగ్ రిఫరెన్స్ ఐడి వచ్చేది నిమిషంలోనే, ఆ తర్వాత మరుసటి రోజు ఈ టైం కాకముందే మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అయిపోయింది. కానీ ఇప్పుడు 25 రోజులు పడుతుంది. అది కాస్త 45 రోజులకు చేరే అవకాశం కూడా ఉంది. మినిమం 45 డేస్ లోపు మళ్ళీ గ్యాస్ కనెక్షన్ మనం బుక్ చేయడానికి అవకాశం లేదు. సో మీ ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉంది, వెంటనే బుక్ చేసుకుంటాను, నేను వెంటనే ఇంకొక గ్యాస్ ఆల్టర్నేట్గా పెట్టేసుకుంటానంటే కుదరదు. అంతా ఇక 45 డేస్ మినిమం. ఇక ఓన్లీ నేను స్టేట్స్ వైజ్గా చెప్తాను చూడండి. మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో 5 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 4 కోట్ల కనెక్షన్లు, బీహార్లో 3 కోట్ల కనెక్షన్లు, వెస్ట్ బెంగాల్లో 3 కోట్లు, తమిళనాడులో 2 కోట్లున్నర, మధ్యప్రదేశ్లో 2 కోట్లు, రాజస్థాన్లో 1,50,00,000, కర్ణాటకలో 1,50,00,000, గుజరాత్లో ఈ రకంగా ఒక్కో రాష్ట్రంలో ఈ స్థాయిలో కనెక్షన్లు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,50,00,000 ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1,30,00,000 తెలంగాణలో ఉన్నాయి. దీంట్లో ఒక 10% లేకపోతే అంటే ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల కనెక్షన్లు కమర్షియల్ ఉంటే తెలంగాణలో 9 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అంటే కమర్షియల్ ఇక్కడ హోటల్స్ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి లెక్క, మీరు జనరల్గా గ్యాస్ పైన ఉదాహరణకి ఈరోజు 950 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనుకుంటే ఇంటి అవసరాల కోసం వినియోగించే గ్యాస్లో, అది కాస్త రేపో మాపో 1000-1200 చేరే అవకాశం ఉంది. 1200 దాటొచ్చు కూడా, అది కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. బికాజ్ మనకు లేదు, ఖతార్ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఇంకొక అనాలిసిస్ కూడా చెప్తాను, మనం ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం ఏంటి అనేది. మనం ఎక్కువగా భారతదేశానికి సప్లై అయ్యేటువంటి ప్రతి గ్యాస్, మీ ఇంట్లో వాడేటువంటి గ్యాస్ అంతా కూడా ఎక్కడి నుంచి మనకు వస్తుందని అంటే, మరి మన భారతదేశంలో అయితే గ్యాస్ నిల్వలు ఎక్కడ లేవు కదా. 1-2 మేబీ గుజరాత్ లాంటి ప్రాంతాల్లో, నార్త్ ఇండియాలో 1-2 చోట్ల చిన్న రిజర్వ్స్ ఉన్నాయి. సో మరి ఎక్కడి నుంచి మనం తీసుకుంటామంటే మెయిన్లీ మనమంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి గ్యాస్ అవసరాల కోసం, మన భారతదేశం గ్యాస్ అవసరాల కోసం మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది గల్ఫ్ కంట్రీస్ నుంచి. సో గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. 60% మనం గల్ఫ్ కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. అది యూఏఈ అయినా, ఖతార్ అయినా, సౌదీ అయినా, కువైట్ అయినా 60% మనం అక్కడి నుంచే తీసుకుంటూ ఉన్నాం. 40% వేరే దేశాల నుంచి. సో మనం యూఏఈ నుంచి తీసుకునేది 25%, ఖతార్ నుంచి తీసుకునే 27%. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఆ 60%లో మనం అక్కడక్కడ ఆ రాష్ట్రాలు, ఆ దేశాల నుంచి ఎంత మేరకు తీసుకుంటున్నామంటే ఖతార్ నుంచి 20%, సౌదీ నుంచి 10%, కువైట్ నుంచి 10%. ఇప్పుడు సౌదీ మనం తీసుకునేటువంటి అతి పెద్ద ఇంపోర్ట్ చేసుకునేటువంటి దేశం ఏదైనా ఉందంటే ఖతారే. 27% తీసుకుంటున్నాం, అతిపెద్ద దేశం. మనం యుఎస్ నుంచి 10% తీసుకుంటున్నాం, రష్యా నుంచి 5%, నార్వే నుంచి 5%, కెనడా నుంచి 5%, ఇతరత్ర చిన్న చితక దేశాల నుంచి 10% చొప్పున బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దగ్గర ప్రొడ్యూస్ అది చాలా తక్కువ, వెరీ మైన్యూట్.